శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మనందరికీ ఎంతో ఇష్టమైన వినాయక చవితి వస్తోంది. ఈ వినాయక చవితిలో వినాయక వ్రత కథ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వినాయక వ్రత కథలో విఘ్నేశ్వరుడు ఎలా ఉద్భవించారు, అన్ని విఘ్నాలకి ఆయన అధిపతిగా ఎలా అయ్యారు, చంద్రుణ్ణి చూడటం వల్ల వచ్చే దోషం ఏమిటి, ఆయనకి శాప విముక్తి ఎలా కలిగింది, వీటన్నిటి గురించి ఈ కథలో మనం వివరంగా మాట్లాడుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోవడం. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు ఒకసారి ఆయన బంధువులతోనే జూదమాడారు. కాకపోతే అందులో ఆయనని వారు మోసం చేయటం వల్ల ఆయన రాజ్యాన్ని మొత్తం పోగొట్టుకున్నారు. దానితో భార్యతో సోదరులతో సహా వనవాసం చేస్తున్నారు. అలా చేస్తూ ఒకనాడు నైమిసారణ్యానికి చేరుకున్నారు. అక్కడ శౌనకాది మునులకు ఎన్నో పురాణాలు, పవిత్ర కథల గురించి వివరిస్తున్న సూత మహర్షిని వారు చూశారు. వెంటనే వారందరూ కూడా ఆయన దగ్గరకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు. ఆయనకు జరిగిన విషయాన్ని అంతా కూడా వివరంగా చెప్పారు. వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళ రాజ్యాన్ని పొందగలిగే మార్గం ఏదైనా ఉంటే చెప్పమని ఎన్నో రకాలుగా వేడుకున్నారు. అప్పుడు సూత మహర్షి వాళ్ల మీద జాలి వహించి దయతో ఇలా అంటున్నారు: అన్ని శుభాలను చేకూర్చేది వినాయక వ్రతం. ఈ వ్రతాన్ని చేయటం ఎంతో మంచిది. విఘ్నేశ్వరోత్పత్తి, చంద్రదర్శన దోషకారణం, శాపమోక్షం ఇవన్నీ కూడా తెలుసుకుంటారు. నేను మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి అని చెప్పడం మొదలుపెట్టారు. గజాసురుడు అనే రాక్షసుడు తన తపస్సు వల్ల పరమేశ్వరుణ్ణి మెప్పించాడు. అప్పుడు పరమేశ్వరుడు తనకి ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమన్నారు. అప్పుడు ఆయన శివుడితో ఇలా అంటున్నారు: మీరు ఎప్పుడూ కూడా నా కడుపులో కొలువై ఉండాలి, అంతేకాకుండా నాకు మరణం అనేది ఉండకూడదు, అలా వరమిమ్మన్నారు. దానికి పరమేశ్వరుడు సరేనని వరమిచ్చి అతని కడుపులో బందీ అయిపోయారు. ఈ విషయాన్ని అంతా తెలుసుకున్న పార్వతీదేవి శోకసముద్రంలో మునిగిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. శివుడి రాకకై ఎన్నాళ్ళు నిరీక్షించాలో తెలియలేదు. దానితో సోదరుడైన శ్రీ మహావిష్ణువుని కలవటానికి వైకుంఠానికి వెళ్ళింది. అక్కడ విషయమంతా చెప్పి శ్రీమన్నారాయణుని ఎలాగైనా పరమేశ్వరుని తీసుకురమ్మని చెప్పింది. దానికి అంగీకరించిన శ్రీమన్నారాయణుడు వెంటనే భూమి మీదకి బయలుదేరాడు. నందిని గంగిరెద్దులా అలంకరించి తనతో పాటు తీసుకువెళ్ళాడు. నందిని గంగిరెద్దులా ఆడిస్తూ గజాసురుణ్ణి మెప్పించాడు. గజాసురుడు ఆ ఆనందంతో ఎంతో పొంగిపోయాడు. ఆ ఆనందంలో మీకు ఏమి కావాలో అడగండి, మీరు ఏదడిగినా నేను మీకు ఇస్తాను అని మాట ఇచ్చేశాడు. ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్న శ్రీమన్నారాయణుడు వెంటనే ఇలా అంటున్నారు: నీ కడుపులో ఉన్న శివుడిని వెంటనే మాకు ఇచ్చేసేయ్ అని అన్నారు. ఇది విన్న గజాసురుడికి అర్థమైపోయింది తన మరణ సమయం దగ్గర పడింది అని. దాంతో ఇంకా గజాసురుడు అర్థం చేసుకున్నవాడే ఏమీ చేయలేక తన కడుపులో ఉన్న శివుడితో ఇలా మాట్లాడుతున్నారు: ఓ స్వామి, నాకు మరణ సమయం ఆసన్నమైంది. శ్రీమన్నారాయణుడు నన్ను సంహరించడానికే భూమి మీదకి వచ్చారు అని నాకు అర్థమవుతోంది. అయితే నేను మిమ్మల్ని ఒకటి అడగదలుచుకున్నాను. నేను చనిపోయిన తర్వాత నా చర్మాన్ని మీరు ఎప్పుడూ కూడా ధరించాలి, అలాగే నా తలని 3 లోకాలు కూడా ఎప్పుడూ పూజించేటట్లుగా చేయాలి అని వరం కోరుకున్నారు. ఆ తర్వాత నందికి తన శరీరాన్ని వదిలేశారు. వెంటనే నంది తన కొమ్ములతో అతని కడుపుని చీల్చి వేశాడు. దానితో పరమేశ్వరుడు బయటికి వచ్చేశారు. తన భక్తుడి కోరిక మేరకు ఆయన తన శిరస్సుని అలాగే చర్మాన్ని కూడా తీసుకుని కైలాసానికి తిరిగి బయలుదేరారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పార్వతీదేవి ఎంతో సంతోషంగా శివుని రాకకై ఎదురు చూస్తోంది. అలా ఎదురు చూస్తూ స్నానానికి వెళ్ళింది. తను పరధ్యాసగా నలుగు పిండిని రుద్దుకుంటూ దానితో ఒక బొమ్మని తయారు చేసింది. ఆ బొమ్మ ఎంతో చూడచక్కని బాలుని రూపంలోకి మారింది. దానితో ఎంతో మురిసిపోయింది పార్వతీదేవి. తన మంత్రశక్తితో ఆ బొమ్మకి ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ బొమ్మని ఒక బాలునిగా మార్చి గుమ్మం దగ్గర ఉంచింది. ఎవరినీ లోనికి రానివ్వద్దని చెప్పి తను స్నానానికి వెళ్ళింది. ఇంతలో పరమేశ్వరుడు అక్కడికి వచ్చారు. తాను లోపలికి వెళ్లాలని చెప్పారు. ఆ బాలుణ్ణి చూసి అతనితో మాట్లాడారు. అయితే అందుకు ఆ బాలుడు అంగీకరించలేదు. తన మాత స్నానం చేస్తోందని, ఎవ్వరికీ లోనికి అనుమతి లేదని చెప్పారు. శివుడు చాలాసేపు ఆ బాలుని బ్రతిమిలాడారు. కోపంగా మాట్లాడారు కూడా. ఎన్ని చేసినా ఆ బాలుడు ఒప్పుకోవటం లేదు. తన మాత ఆజ్ఞను మీరను అని చెప్తున్నాడు. అతను లోనికి పంపించను అన్నాడు. ఇదంతా విన్న పరమేశ్వరుడికి చాలా ఆగ్రహం వచ్చేసింది. ఇక ఉపేక్షించకూడదని తన త్రిశూలాన్ని తీసుకొని ఆ బాలుడి శిరస్సును ఖండించి వేశారు. దీనితో పెద్ద శబ్దం రావటంతో పార్వతీదేవి గబగబా బయటికి వచ్చింది. అక్కడ జరిగిన ఘోరాన్ని చూసి ఎంతో బాధపడింది, కన్నీళ్లు పెట్టుకుంది. ఇదంతా చూసిన పరమేశ్వరుడు వెంటనే ఆ గజానుని శిరస్సుని తెప్పించి అతనికి అమర్చారు. తిరిగి మళ్ళీ ప్రాణం పోశారు. అప్పుడు ఆ బాలుడికి గజాననుడు అని నామకరణం చేశారు. సర్వ విఘ్నాలకు కూడా ఒక అధిపతిని నియమించమని మునులు
ఋషులు, దేవతలు, అలాగే మానవులు కూడా పరమేశ్వరుణ్ణి ఎన్నో రకాలుగా ప్రార్థిస్తున్నారు. అయితే పరమేశ్వరుడు దీనికి గణేశుడా లేకపోతే కార్తీకేయుడా ఎవరు అర్హులు అని ఆలోచించారు. అప్పుడు వారిద్దరికీ ఆయన ఒక పరీక్ష పెట్టారు. మీరిద్దరూ కూడా ముల్లోకాలలో ఉన్న పుణ్యతీర్థాలన్నిటిలోనూ స్నానం చేసి తిరిగి నా దగ్గరికి రండి. అలా ఎవరైతే ముందుగా నన్ను చేరుకుంటారో వారికే ఈ పదవిని అప్పగిస్తాను అని చెప్పారు. ఈ మాట విన్న కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనం మీద ఎక్కి రివ్వున అక్కడి నుంచి వెళ్ళిపోయారు. గణేశుడు మాత్రం తన ఎలక వాహనం మీద ముందుకు వెళ్ళలేకపోయారు. దానితో ఆయన వెంటనే నారాయణ మంత్రాన్ని జపిస్తూ పార్వతీ పరమేశ్వరులు తన తల్లిదండ్రులకి ప్రదక్షిణలు చేయటం మొదలుపెట్టారు. అలా ఆయన ప్రదక్షిణలు చేస్తూ ఉండగా కుమారస్వామి ప్రతి నదిలో స్నానం చేయటానికి వెళుతుంటే గణేశుడు స్నానమై తిరిగి వస్తున్నట్టు ఆయనకి కనిపించారు. ప్రతి నదిలోనూ కుమారస్వామి కంటే ముందే ఆయన ప్రత్యక్షమవుతున్నారు. ఇదంతా చూసిన కుమారస్వామికి ఆయన అన్నగారైన వినాయకుడి మహిమ అర్థమైంది. దానితో తిరిగి వెంటనే కైలాసానికి వచ్చి తన అన్నగారైన గణేశుడికే ఈ పదవిని ఇవ్వమని పరమేశ్వరుని కోరాడు. గణేశుని శక్తి సామర్థ్యాలన్నీ పరిశీలించిన పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి రోజున సర్వ విఘ్నాలకు అధిపతిని చేశారు. ఆయనకి ఆ పదవిని అప్పుడు అప్పగించారు. ఆ రోజు భక్తి శ్రద్ధలతో ఉండ్రాళ్ళు, కుడుములు, ఎన్నో రకాల పిండి వంటలు అందరూ గణేశునికి సమర్పించుకున్నారు. గణేశుడు వాటన్నిటినీ ఎంతో సంతృప్తిగా భుజించారు. అయితే అవన్నీ తినటం వల్ల ఆయనకు నడవటానికి కూడా ఇబ్బందిగా అయిపోయింది. పరమేశ్వరుడి తలపైనున్న చంద్రుడు ఇదంతా చూసి ఫక్కున నవ్వేశాడు. నరుడి దిష్టికి నల్లరాడి అయినా పగిలిపోయింది అన్నట్టుగా అతను నవ్విన వెంటనే వినాయకుడి ఉదరం మొత్తం పగిలిపోయింది. దాంట్లో ఉన్న ఉండ్రాళ్ళు, కుడుములు అన్నీ కూడా బయటికి వచ్చేశాయి. ఆయన ఒక్కసారిగా భూమి మీద పడిపోయారు. ఇదంతా చూసిన పార్వతీదేవికి చాలా ఆగ్రహం వచ్చేసింది. వెంటనే చంద్రుణ్ణి చూసి, ఓరీ పాపాత్ముడా, నీ చూపు సాకటం వలన నా కుమారుడు ఇలా అచేతనంగా భూమి మీద పడిపోయాడు. కాబట్టి ఈ రోజు నుంచి నిన్ను ఎవరైతే చూస్తారో వారందరూ కూడా నీలాపనిందలు అనుభవిస్తూ ఎన్నో ఘోరమైన బాధలు పడాల్సి వస్తుంది అని శపించింది. పార్వతీదేవి శాపాన్ని విన్న చంద్రుడు వణికిపోయాడు. ఆయనకి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇదే సమయంలో సప్తఋషులందరూ కూడా తన భార్యలతో యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అగ్నిదేవుడు ఋషిపత్నులందరినీ చూసి మోహించాడు. ఋషులు శపిస్తారన్న భయంతో తనలోని ఆశను తనలోనే పెట్టేశాడు. ఇదంతా తెలుసుకున్న స్వాహాదేవి భర్త కోరిక మేరకు ఋషిపత్నులందరిలో అరుంధతీదేవి రూపాన్ని తప్ప మిగతా అందరి రూపాలని ధరించి అగ్నిదేవుడి దగ్గరకు వెళ్ళింది. ఇదంతా చూసిన ఋషులు తమ భార్యలే అక్కడ ఉన్నారేమో అనుకుని వారందరినీ వదిలేసి వెళ్ళిపోయారు. ఋషిపత్నులందరూ కూడా చవితి చంద్రుడిని చూడటం వల్లే వారికింత దుస్థితి కలిగింది అని దేవతలని ప్రార్థించారు. అందరికీ కూడా ఈ విషయం అర్థమైంది. వీరంతా కలిసి బ్రహ్మదేవుడి దగ్గరకు చేరుకున్నారు. బ్రహ్మదేవుడు వెంటనే కైలాసానికి వచ్చారు. ఆయన వినాయకుడికి మళ్ళీ ప్రాణం పోశారు. ఆ తర్వాత దేవతలందరూ బ్రహ్మదేవుడు కూడా కలిసి పార్వతీదేవిని ప్రార్థించారు. తల్లి, నీ శాపం వల్ల ప్రపంచమంతా అల్లాడిపోతోందమ్మా. జీవరాశులన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి తల్లి. దయచేసి ఈ శాపాన్ని కాస్త ఉపసంహరించుకో తల్లి అని పరిపరి వృధాలా ప్రార్థించారు. అప్పుడు పార్వతీదేవి శాంతం వహించినదై ఇలా అంటోంది. ఏ రోజైతే నా కుమారుణ్ణి చూసి ఆ చంద్రుడు నవ్వాడో ఆ రోజు వరకు చంద్రుణ్ణి ఎవరు చూసినా నీలాపనిందలు తప్పవు. ఆ రోజు మాత్రం ఎవ్వరూ చంద్రుడిని చూడకూడదు అని చెప్పింది. దానితో అందరూ ఆవిడ మాటను శిరసావహించి చవితి చంద్రుడు మాత్రం చూడకుండా వారు వారి జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నారు. ఇలా చాలా కాలం గడిచిపోయింది. ద్వాపర యుగం వచ్చింది. ద్వారకలో శ్రీకృష్ణ పరమాత్మలు ఉంటున్నారు. ఆయన దగ్గరికి ఒకసారి నారద మహాముని వచ్చారు. ఆయన కాసేపు శ్రీకృష్ణుడితో మాట్లాడారు. వారిద్దరూ మాట్లాడుకున్న తర్వాత నారదుడు కృష్ణుడితో ఇలా అంటున్నారు. ఓ పరమాత్మ, ఈరోజు వినాయక చవితి. పార్వతీదేవి శాపం వలన ఇవాళ చవితి చంద్రుణ్ణి ఎవ్వరూ చూడకూడదు కదా. కాబట్టి నాకు సెలవివ్వండి, నేను బయలుదేరతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పట్టణంలోని వారందరూ కూడా ఎవ్వరూ కూడా ఈరోజు చంద్రుడిని చూడకూడదు అని శ్రీకృష్ణుడు ప్రచారం చేయించారు. దానితో ఎవ్వరూ కూడా బయటికి రాకుండా అందరూ లోపలికి వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడికి పాలంటే చాలా ఇష్టం. ఆయన ఆవు పాలు తాగుతూ ఉన్నారు. ఇంతలో పాలు తాగుతుంటే ఆయన పాల పాత్రలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశారు. దానితో శ్రీకృష్ణుడి మనసంతా కలవరానికి లోనైంది. ఇప్పుడు ఏ నీలాపనింద పడుతుందో, ఎలా ఉంటుందో అని ఆయన మనసంతా ఆలోచనలో మునిగింది. ఇలా ఉండగా సత్రాజిత్తు సూర్యుడి వరంతో సమంతకమణిని సంపాదించుకున్నాడు. సమంతకమణి రోజుకి కొన్ని కిలోల బంగారాన్ని సత్రాజిత్తుకి ఇస్తుంది.
సమంతకమణిని తీసుకుని సత్రాజిత్తు శ్రీకృష్ణుడు ఉన్న నగరానికి చేరుకున్నాడు. శ్రీకృష్ణుడు ఆయనకి ఎంతో వినయంగా ఆహ్వానం పలికాడు. సత్రాజిత్తు ఆ మణిని శ్రీకృష్ణుడికి చూపించాడు. శ్రీకృష్ణుడు ఆ మణిని తనకి ఇవ్వవలసిందిగా కోరుకున్నాడు. అయితే దీనికి సత్రాజిత్తు అంగీకరించలేదు. తాను ఇవ్వలేనని చెప్పివేశాడు. తర్వాత సత్రాజిత్తు తిరిగి తన నగరానికి వెళ్ళిపోయాడు. ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు ఆ మణిని తన మెడలో వేసుకుని అడవికి వేటకై బయలుదేరాడు. అలా బయలుదేరుతూ ఉండగా దారిలో ఒక సింహం చూసింది. అతడిని చూసి ఆ మణి మాంసపు ముక్క అనుకొని అది తన నోటితో కరుచుకుంది. అతడిని చంపేసింది. అతడి శవం అక్కడే పడిపోయింది. అది తీసుకుని వెళుతూ ఉండగా జాంబవంతుడు దానికి ఎదురు వచ్చాడు. దాని నోటిలో ఉన్న మణిని చూసి దానిని అక్కడే సంహరించి ఆ మణిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఒక గుహలో ఉన్న తన కుమార్తెకి ఆట వస్తువుగా దాన్ని ఇచ్చేశాడు. అయితే ఇది ఇలా ఉండగా తన తమ్ముడైన ప్రసేనుడు చనిపోయాడని మరణవార్త తెలుసుకున్న సత్రాజిత్తు శ్రీకృష్ణుడే అతడిని చంపి మణిని తీసుకువెళ్ళిపోయాడని ఆయనపై నీలాపనిందలు వేసేశాడు. ఇదంతా తెలుసుకున్న శ్రీకృష్ణుడు వెంటనే అడవికి బయలుదేరాడు. తన మీద పడ్డ నీలాపనిందలు తొలగించుకోవాలి అనుకున్నాడు. చెవితి చంద్రుడిని చూసినందుకే ఇంతటి నీలాపనిందలు భరించాల్సి వచ్చింది అని తెలుసుకున్నాడు. వెంటనే అడవికి వెళ్ళి కొంత దూరం వెళ్ళగా ప్రసేనుడి శవం అక్కడ కనిపించింది. ఇంకాస్త దూరం వెళితే పులి అచ్చుముద్దలు కనిపించాయి. దానిని అనుసరిస్తూ అలాగే వెళ్ళాడు. చివరికి ఒక గుహ దగ్గరికి చేరుకున్నాడు. ఆ గుహలో ఒక ఉయ్యాలలో పడుకొని ఉన్న పాప దానితో ఆడుకుంటోంది. అది సమంతకమణి. దానిని గుర్తించిన శ్రీకృష్ణ పరమాత్ములు వెంటనే దాని దగ్గరకు వెళ్ళి సమంతకమణిని తీసుకొని బయటికి వస్తున్నారు. వస్తూ ఉండగా పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది జాంబవతీదేవి. కూతురి ఏడుపుని విన్న జాంబవంతుడు వెంటనే అక్కడికి వచ్చారు. శ్రీకృష్ణుడితో యుద్ధం చేయటం మొదలుపెట్టారు. భయంకరమైన యుద్ధం వారిద్దరి మధ్య జరుగుతూ ఉంది. అలా 28 రోజుల పాటు వారిద్దరి మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయినా శ్రీకృష్ణుడు అలసిపోలేదు. జాంబవంతుడిలో మాత్రం అలుపు వచ్చేసింది. అప్పుడు జాంబవంతునికి అర్థమైంది. త్రేతాయుగంలో శ్రీరాముడితో యుద్ధం చేయమని కోరుకున్నాడు. అప్పుడు శ్రీరాముడు సరేనని వరం ఇచ్చాడు. కానీ దానికి సమయం ఉందని చెప్పారు. ఆ సమయం ఇప్పుడు వచ్చింది అని ఆయనకి అర్థమైంది. వెంటనే ఆయన త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడే ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అని జాంబవంతుడు అర్థం చేసుకున్నాడు. తనతో యుద్ధం చేస్తోంది స్వయానా శ్రీమన్నారాయణుడే అని అర్థం చేసుకుని వెంటనే ఆయన కాళ్ల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసుకున్నాడు. ఆయనను గుర్తించాడు. మొదట గుర్తించలేకపోయినందుకు బాధపడ్డాడు. వెంటనే ఆ మణిని శ్రీకృష్ణుడికి అప్పగించేశాడు. మణితో పాటు తన కూతురైన జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికిచ్చి వివాహం జరిపించేశాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు మణిని తీసుకొని బయలుదేరాడు. సత్రాజిత్తు దగ్గరికి చేరుకుంటున్నాడు. సత్రాజిత్తుకి ఈ విషయమంతా తెలిసింది. శ్రీకృష్ణుడి మీద అనవసరంగా నీలాపనిందలు వేశానని ఆయన కూడా బాధపడ్డాడు. వెంటనే శ్రీకృష్ణుడు అక్కడికి చేరుకుని సమంతకమణిని సత్రాజిత్తుకి అప్పచెప్పాడు. వెంటనే సత్రాజిత్తు ఆ మణిని శ్రీకృష్ణుడికి అప్పగించి దానితో పాటు తన కూతురైన సత్యభామాదేవిని ఇచ్చి వివాహం చేశాడు. అక్కడికి ఋషులు, మునులు వీరంతా కూడా వచ్చారు. వారందరూ కలిసి శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నారు: ఓ మహాత్మా, మీరు సర్వసమర్థులు కాబట్టి మీపై పడిన నిందని పోగొట్టుకోగలిగారు. కానీ మా వంటి సాధారణ పరిస్థితుల మనుషుల పరిస్థితి ఏమిటి అని ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటున్నారు: భాద్రపద శుద్ధ చవితి రోజున ఎవరికి వీలైనంత వారు గణేశుణ్ణి పూజించాలి. అంతేకాదు, ఈ సమంతక ఉపాఖ్యానాన్ని ఎవరికైనా వినిపించినా మీరు భక్తిగా విన్నా కూడా ఎంతో మంచి జరుగుతుంది. ఆ రోజు చంద్రుడి దర్శనం అయినా సరే మీకు దోషాలు ఏమీ ఉండవు, నీలాపనిందలు పాలవ్వాల్సిన అవసరం ఉండదు అని శ్రీకృష్ణ పరమాత్ములు వారందరితో కూడా వివరించారు. అప్పటి నుంచి అందరూ ఎవరు చేయగలిగిన రీతిలో వారందరూ కూడా ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడిని పూజిస్తారు. వినాయకుడి పూజించి ఆయనకి భక్తి శ్రద్ధలతో నైవేద్యాలను సమర్పించుకొని యథాశక్తిగా ఆయనని అందరూ పూజించుకొని ఆయన కథ చెప్పుకొని అక్షింతలు తలపై వేసుకుంటారు. అలా వేసుకున్న తర్వాత ఏ నీలాపనిందలు ఉండవు అని శ్రీకృష్ణ పరమాత్ములు వారికి వివరించారు. ఇక్కడితో వినాయక వ్రత కథ సంపూర్ణమైంది. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.